పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె. ఓ పరమ పవిత్రమైన త్రియేక దేవ, యెహోవా దేవ, తండ్రి దేవ, పవిత్రాత్మ సర్వేశ్వర, మీ ఎడల విశ్వాసం కలిగి, విధేయత కలిగి, భక్తి కలిగి, నిజాయితీ కలిగి, నీతి కలిగి జీవించేవారిని ఎప్పుడైనా, ఎన్నడైనా, ఏ సమయంలోనైనా, ఏ రూపంలోనైనా, ఏ మానవులకి ఊహకందని విధంగా అమితంగా దీవించే దేవా, ఉన్నత స్థానానికి లేవనెత్తే దేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక ప్రభు. తండ్రి దేవా, మీ దీవెనలకు, మీ కృపకు, మీ దయకు, మీ ప్రేమకు విలువ కట్టలేనంతగా ఆశీర్వదించే దేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక ప్రభు. మీ అమితమైన ప్రేమకు, మీ అమితమైన దీవెనలకు ఈనాటి మీ పవిత్ర బైబిల్ గ్రంథ వాక్య పఠనాల ద్వారా మేము తెలుసుకుంటున్న వ్యక్తి పునీత జోజెఫ్ గారు. మీకు ఈ భూలోకంలో సాకుడు తండ్రిగా ఉన్న గొప్ప వ్యక్తి దేవా. వారి గురించి నేడు ప్రపంచ క్రైస్తవ విశ్వాసులంతా తెలుసుకొని వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి సద్గుణాలను కనీసం ఒక్క సద్గుణమైన మేము అలవర్చుకొని జీవించగలమా అన్నంతగా జోజెఫ్ గారిని ఉన్నత స్థితిలో తీర్చిదిద్దిన దేవా, హెచ్చించిన దేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక ప్రభు. ఈనాడు జోజెఫ్ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మమ్మల్ని అందరినీ దీవించమని, కాచి కాపాడమని, కనీసం మా యొక్క కుటుంబంలోనైనా, మా యొక్క సమాజంలోనైనా మేము మరి ముఖ్యంగా కుటుంబానికి యజమానులైన తండ్రులు జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని మా నాథుని మీ కుమారుడైన యేసయ్య ద్వారా బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గౌరవనీయులైన తండ్రి దేవుడైన యెహోవాచే అమితంగా ప్రేమించబడుతున్న సహోదరి సహోదరులారా, పుత్రుడైన యేసుక్రీస్తుచే రక్షించబడుతున్న స్నేహితులారా, పవిత్రాత్మైన సర్వేశ్వరుని శక్తిచే శ్వాసిస్తున్న ఆత్మీయ బంధువులారా, మీకందరికీ ఆ త్రియేక దేవుని నామమున శుభములు కలుగునుగాక. ఈనాటి మన పవిత్ర బైబిల్ గ్రంథ వాక్య పఠనాలు మొదటి పట్టణము ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 2వ అధ్యాయము 3వ వచనం వరకు, 2వ పట్టణము మత్తయి గారి సువార్త 13వ అధ్యాయము 54వ వచనం నుంచి 58వ వచనం వరకు. గౌరవనీయులారా, ఈనాటి మన దేవుని యొక్క వాక్యాల ముఖ్య అంశము ఉత్తమ కార్మికుడు యోసేపు గారు. ముందుగా కార్మిక సహోదరులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవనీయులారా, ఈనాటి మే మాసపు మొదటి రోజు ప్రపంచమంతా కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటుండగా, అందులో భాగంగా మన పవిత్ర అంతర్జాతీయ తిరుసభ లేక ప్రపంచ తిరుసభ క్రైస్తవ శ్రీసభ మానవ రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని సాకుడు లేక మానవ తండ్రి అయిన యోసేపు గారి స్మరణోత్సవాన్ని జరుపుకుంటుంది. అయితే ఈ మే నెల యొక్క 2వ ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే యేసుక్రీస్తు దేవుని తల్లి యోసేపు గారి పత్ని, ఈ మానవ జాతికి ఆధ్యాత్మిక అమ్మ మరియమ్మ మాసం, ఈ మే నెల మాసం. ఇంత గొప్ప వ్యక్తులను ఈ నెలలో ప్రత్యేకంగా స్మరించుకున్న భాగ్యము అనుగ్రహించిన మానవాళి ప్రాణదాత యేసుక్రీస్తు దేవునికి సకల మానవాళి శిరస్సులు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నది. ముందుగా సామాజిక పరంగా చూసుకుంటే విశ్వ మానవాళి కుటుంబ వ్యవస్థను పరిశీలిస్తే కుటుంబమునకు అధిపతి తండ్రే కాబట్టి, దేవుడు యెహోవా ప్రథమంగా సృష్టించింది పురుషుణ్ణి కాబట్టి, ప్రథమంగా ఈరోజు యోసేపు గారిని, వారి ప్రత్యేకతను, ఆదర్శ జీవిత విధానమును గురించి తెలుసుకుందాం. జోజెఫ్ గారు లేక యోసేపు గారి యొక్క వ్యక్తిగత మరియు కుటుంబ జీవితము తరతరాల తండ్రులకు మరియు కార్మికులకు ఎంతో ఆదర్శవంతమైనది. యోసేపు గారు ఈ మానవ జన్మకు ఎంతో గౌరవం తెచ్చిపెట్టిన వ్యక్తిగా మనం ఆయనను స్మరించుకోవచ్చు. ఇంత గొప్పగా ఒక సాధారణ వ్యక్తిగాను, సమాజంలో ఒక పేదవాడిగా ఉన్న వ్యక్తి ప్రపంచ మానవాళిచే, ముఖ్యంగా రోమన్ కథోలిక క్రైస్తవ కుటుంబస్తులందరికీ, మరీ ప్రత్యేకంగా తండ్రులకు ఎంతో మాతృక కలిగిన వ్యక్తిత్వంతో అందరిచే గౌరవించబడటం మెచ్చుకొనదగినది. అది
ఆయన భక్తి కలిగిన జీవితానికి, నీతి కలిగిన జీవితానికి నిదర్శనం లేక ఉదాహరణ. వీటన్నిటినీ మించి సాక్షాత్తు దేవునిచే తనకు సాకుడు తండ్రిగా ఎన్నుకొనబడతాం. ఆయన పవిత్ర జీవితానికి ప్రామాణికం. ఈ మానవాళికి దేవుడు కల్పించిన ఆదర్శ మానవ రూపం. దేవునిచే అత్యున్నత స్థానానికి ఎన్నిక కాబడి, హెచ్చించబడి, అధమ స్థానంలో ఉన్న వ్యక్తికి పవిత్ర బైబిల్ గ్రంథంలో మహాశక్తి సంపన్నుడైన యెహోవా దేవునిచే ఎన్నుకొనబడి, తోడుండి, అత్యుత్తమ రాజుగా తీర్చబడిన రాజుగా గౌరవింపబడుచు ఉండేలా దేవుడు యెహోవా దావీదు మహారాజును తీర్చిదిద్దితే, అదే వంశంలో చెట్టు చివరి వాడైన, అసలు సమాజంలో సామాన్యుడైన, బ్రతుకు తెరువు కొరకు చిరు వృత్తి అయిన వడ్రంగి పని చేసుకుంటున్న యోసేపు గారిని దావీదు మహారాజు కన్నా ఎక్కువగా, దావీదు మహారాజును యోసేపు గారిని పోల్చి చూస్తే ఎవరి గొప్పతనం వారిదే అయినా, క్రైస్తవ మతంలో ఎవరి ప్రత్యేకత వారిదే అయినా, యోసేపు గారి స్థానం మాత్రం ఊహాతీతం. మరియు ఎవరిని ఆయన ధన్యతతో పోల్చలేము అన్న ప్రత్యేకమైన మరియు ఉత్తమోత్తమైన వ్యక్తిగా మనం భావించవచ్చు, గౌరవించవచ్చు యోసేపు గారిని. ఈ పనినే నేడు పవిత్ర శ్రీ సభ చేస్తుంది. ఆయన పేరును ఒక ప్రత్యేక రోజుగా, పండుగగా కొనియాడుతుంది. అంత గొప్పగా ఒక సామాన్య వ్యక్తిని ప్రపంచ క్రైస్తవులంతా తలంచుకుంటున్నారంటే సాక్షాత్తు సృష్టికర్తే తనకు తండ్రిగా ఉండుటకు ఈ జోజప్ప గారిని ఎన్నుకున్నారంటే ఆలోచించండి గౌరవనీయులైన స్నేహితులారా. ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తో. ఈ జోజప్ప గారు ఎంతో భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, అన్నిటికన్నా ముఖ్యంగా నీతివంతుడు. ఎంత నిజాయితీ మరియు దేవుని యెడల ఎంత విధేయుడో మనం ఊహించుకోవచ్చు ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే ఈ లక్షణాలన్నీ నేను ఊరికి చెప్పటం లేదు స్నేహితులారా. మన పవిత్ర బైబిల్ గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. తనకు నిశ్చితార్థం అయిన స్త్రీ తన వివాహం చేసుకోనక ముందే గర్భం ధరించింది అని తెలిసి తను ఎంతో మనసులో మదనపడి ఆ స్త్రీని అవమానించి అల్లరిపాలు చేయవలసిన వ్యక్తి. కానీ అలా చేయక ఆమెను ఎంతో ఓర్పుతో, సహనంతో, గౌరవభావంతో తలంచి ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకోవటం ద్వారా తన నిబద్ధతను నిరూపించుకున్నాడు. తన నీతికర జీవితాన్ని రుజువు చేసుకున్నాడు. బహుశా జోజప్ప గారికి ఉన్న ఈ మంచి లక్షణాలేనేమో దేవుణ్ణి సంతోషపెట్టి ఉంటాయి. అందుకనేమో ఈ జోజప్ప గారి ద్వారా తనకు తప్పనిసరిగా మహిమ తెచ్చి పెడతాయని యెహోవా దేవుడు భావించి ఉంటారు. తనకు పవిత్రతకు స్తుతులు తెచ్చిపెడతాయి అని బహుశా మహిమాన్వితుడైన యెహోవా తలంచి ఉంటారు. అందుకే తన ఈ భూలోక తల్లికి అవమానం జరగకూడదని తన ప్రణాళిక అమలుకు తగిన వ్యక్తిగా ఈ జోజప్ప గారిని నిర్ణయించుకున్న వెంటనే గాబ్రియేలు దేవదూతను తన మానవరూప జననమును యోసేపు గారికి విడమర్చి వేరింపు చేశారు తండ్రి యెహోవా దేవుడు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ప్రియ స్నేహితులారా, దేవుని విశ్వాసులారా, ఇంతకన్నా మరొక గొప్ప విషయం యోసేపు గారి గురించి ఉన్నది. అదేంటంటే యోసేపు గారు మరే తల్లిని స్వీకరించినప్పటి నుంచి ఆయన పడ్డ కష్టాలు మానవ దృష్టితో చూస్తే చాలా ఘోరం. నిండు గర్భిణి మరే తల్లితో యెరూషలేమునకు జనాభా లెక్కల నమోదుకై వెళ్ళటం, అక్కడ కూర్చోటానికి బెత్తడు స్థలం లేక, తలదాచుకోవటానికి చిన్న గూడు లేక, నిండు గర్భిణి తన భార్య ప్రసవ నొప్పులతో బాధపడుతుంటే చూసి తట్టుకోలేని వేదనతో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ళ తలుపులు తట్టి వారికి తన భార్య బాధను గురించి తెలుపగా విని వారు స్థలం లేదని చెప్పినప్పుడు యోసేపు గారు పడ్డ బాధ వర్ణనాతీతం. అన్నిటికీ మించి ప్రసవించు సమయంలో ఆమె పడ్డ రోదన చెప్పలేనంత దుఃఖం తెచ్చిపెట్టి ఉంటుంది యోసేపు గారికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటు పిమ్మట యేసుక్రీస్తు జన్మించిన పిమ్మట బిడ్డను హేరోదురాజు చంపుతాడని గాబ్రియేలు దూత ద్వారా తెలుసుకొని
ఈజిప్టుకు పారిపోమ్మని దేవదూత చెప్పినప్పుడు బిడ్డను కాపాడుకుంటూ పడ్డ కష్టాలు ఊహాతీతం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇన్ని కష్టాలు పడ్డ జోసెఫ్ గారు తప్పనిసరిగా మంచి బాధ్యత కలిగిన తండ్రిగా మనం గౌరవించాలి, స్మరించాలి. ఆయన జీవితాన్ని ఆదర్శంగా క్రైస్తవులే కాక సమస్త మానవాళి, మరి ముఖ్యంగా గృహ యజమానులు లేక తండ్రులు జోసెఫ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి తండ్రి యోసేపు గారు మన కొరకు ప్రార్థించమని వేడుకోవాలి. ఏమంటారు? గౌరవనీయ యేసుక్రీస్తు దేవుని యందు సహోదరి సహోదరులారా, తండ్రి దేవుడు యెహోవా మనల్ని కనీసం యోసేపు గారిలో మంచి లక్షణాలైన విశ్వాసము, విధేయత, నీతి, నిజాయితీ, కుటుంబం ఎడల అంకితభావము, బాధ్యత మొదలగు లక్షణాలలో ఒక్కటైనా అలవర్చుకున్న భాగ్యమును మనకు అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. తండ్రి అయిన యెహోవా దేవుడు మనలందరినీ, ప్రత్యేకంగా తండ్రులను దీవించి కాచి కాపాడుదురుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామములు మహిమపరచబడునుగాక. ఆమేన్. యోసేపు గారి నామధేయులందరికీ పండుగ శుభాకాంక్షలు.